శ్రీ గురుచరిత్రలో ప్రథమాధ్యాయం అన్నమాట. గురుచరిత్ర పారాయణ ఎవరైతే చేయలేరో అటువంటి వాళ్ళు చక్కగా ఈ వీడియో వింటే మీకు గురుచరిత్ర పారాయణ చదివినంత పుణ్యము, సప్తాహ దీక్షతో చేసినటువంటి ఫలితము. ఈ యొక్క దత్తాత్రేయుడి యొక్క ధ్యాన శ్లోకం ఏంటంటే, మాలా కమండలురథ కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగలే ఢమరుత్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరహో శుభ శంఖచక్రే వందే తమత్రివరదం భుజషట్ కయుక్తం. శ్రీ గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతిగా రెండవ అవతారంగా వెలిశారని అందరికీ తెలుసు. దత్తాత్రేయుని యొక్క రెండవ అవతారమే నృసింహ సరస్వతి. మొదటి అవతారము శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో వెలిశారు. మరి ఈ గాణగాపురంలో వెలిసినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. మరి భక్తులంతా వచ్చేవారు, ఆయన కీర్తించేవారు, స్తుతించేవారు. ఆయనకి చక్కగా ఎంతో ఆయన కూడా భక్తులను అలాగా అనుగ్రహిస్తూ వచ్చారన్నమాట. అయితే ఈ యొక్క దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గురుచరిత్ర అంతా కూడా ఆయన గురించి, ఆయన లీలల గురించి ఉంటుంది. మరి ఇది ఎవరు రాశారు అసలు అంటే మనకి సాయం దేవుల వారు. ఆయన ఎవరు? ఆయన మరి వాసుదేవానంద సరస్వతి దేవ్ గారు మరాఠీలో రాస్తే సాయం దేవుడు దానికి చక్కగా ఈ భాష్యం రాశారనమాట. ఇప్పుడు ఆయన ఎవరు అంటే కౌండిన్య ఋషి గోత్రము, శాఖరే వాళ్ళ ఇంటి పేరు, ఆపస్తంభ సూత్రుడు ఆయన పేరు సాయం దేవుల వారు. ఈయన ఎవరు అంటే నామధారకుడు. అంటే వాళ్ళ వంశంలో ముందు వాళ్ళు ఎవరంటే సరస్వతి గంగాధరుడు, ఆయన యొక్క పూర్వ వంశీకుల వారు అన్నమాట. అయితే ఈ సాయం దేవుల కొడుకు నాగనాథుడు, ఆయన కొడుకు దేవరాయలు. వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురు చరణ వందనంతో వాళ్ళ యొక్క పూజలతో గడుపుతూ ఉండేటటువంటి పుణ్యాత్ములు అనమాట. వారి పుత్రుడు ఎవరంటే గంగాధరుడు. ఈయన తండ్రి. మనకి ఇప్పుడు గ్రంథకర్త ఎవరైతే రాశారో సరస్వతి గంగాధరుడు ఆయన తండ్రి గారు. అయితే వారికి పాదాభివందనాలు చేస్తూ వాళ్ళ తల్లి చరిత్ర కూడా ఆయన చెప్తున్నాడు. సరస్వతి గంగాధరుడు వాళ్ళ తల్లి వంశం ఏంటంటే కాశ్యపశ గోత్రం, అశ్వలాయన శాఖకి చెందినటువంటి చౌడేశ్వరి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పుత్రికే వీళ్ళ అమ్మగారు అనమాట. ఆమె పేరు చంప. ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా పుణ్యఫలప్రదంగా ఈయన సరస్వతి అని పుట్టారు. వారి తండ్రి పేరు గంగాధరుడు కాబట్టి ఈయన పేరు ఏం చెప్పారంటే సరస్వతి గంగాధరుడు అని నామకరణం చేశారన్నమాట. అయితే ఇప్పుడు ఈ నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో వెలిసినటువంటి గురుదేవులు అంటే దత్తాత్రేయుడు రెండవ అవతారం వీళ్ళ గురువు గారు అనమాట. దానికి ఆయన గాణగాపురంలో స్వామివారు గురువుగారు దత్తాత్రేయ స్వామివారు గాణగాపురంలో నివసించారు. వీరి కీర్తి ప్రతిష్టలంతా కూడా దశ దిశాల వ్యాపించి ఉన్నాయి. దేశ దేశాల నుంచి గురుభక్తులు కులమత జాతి వ్యత్యాసాలు లేకుండా తీర్థయాత్రార్థులై వస్తారు, గురుదేవుని ఆరాధిస్తారు, అలాగే ఆశీస్సులు పొందుతారు, వారి యొక్క కోరికలు నెరవేరుతాయి, మానసిక శాంతి సౌభాగ్యాలతో చక్కగా తిరిగి వెళతారు. ఇది వివాహం, సంతానం, ఆరోగ్యం, ఆయుర్దాయం, ధనలాభం, కనక వస్తు వాహనాలు, ఇలా ఎవరికి వారు ఏమి కోరుకుంటారో వారికి అది లభిస్తూ ఉంటుంది. అలా లభించినటువంటి వారికి వారి యొక్క సంతానానికి కృతజ్ఞతగా శ్రీ గురుగారు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క పేర్లు పెట్టుకుంటారన్నమాట. ఇప్పుడు ఈ నామధారకుని యొక్క చరిత్ర మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.